ఆదిలాబాద్ ఆర్మూర్ రైల్వే లైన్ కోసం ఎదురు చూపులు తప్పవా? ఎన్నికల అస్త్రంగా మారిన ఈ ప్రాజెక్టు కోసం నిధులను కేటాయింపే కాదు, పూర్తి స్థాయి అనుమతులే రాలేదు. డిపిఆర్ సిద్ధం చేశామంటున్న కేంద్రం ఫైనల్ సర్వే ఎప్పుడు చేపట్టబోతోంది? రైల్వే లైన్ పనులకు మోక్షం ఎప్పుడు లభించనుంది? ఆదిలాబాద్ టు ఆర్మూర్ రైల్వే లైన్ దశాబ్దాలుగా తెలంగాణ ప్రజల పోరాటం కొనసాగుతోంది. హైదరాబాద్ వెళ్లాలంటే ఆదిలాబాద్ వాసులు వందల కిలోమీటర్లు గంటల కొద్దీ ప్రయాణిస్తే గానీ చేరుకోలేరు. ఆదిలాబాద్కు రైల్వే లైన్ ఉన్నా అది మహారాష్ట్ర మీదుగా వెళ్లి హైదరాబాద్కు చేరుకుంటుంది. 9 గంటల పాటు ప్రయాణిస్తే కానీ హైదరాబాద్కు చేరుకోలేరు. అందుకే ఆదిలాబాద్ టు ఆర్మూర్ రైల్వే లైన్ కావాలనే డిమాండ్ చాలా ఏళ్లుగా ఉంది. ఆదిలాబాద్ జిల్లాలో రైల్వే లైన్ కోసం పోరాటాలు సాగుతూనే ఉంటాయి. కొత్త లైన్ నిర్మించాలని గతంలో రిలే దీక్షలు చేపట్టారు. సాధన కమిటీ ఏర్పాటు చేసి బడ్జెట్ ప్రవేశపెట్టడంతో పాటు లైన్ ఏర్పాటు చేయాలంటూ పలు దఫాలుగా ఉద్యమాలు సాగాయి. కానీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోతోంది. తాజాగా వివిధ పార్టీలు ఈ అంశాన్ని తెరపైకి తేవడంతో రైల్వే లైన్ ప్రస్తావన మళ్లీ ముందుకొచ్చింది. ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్కు బస్సు మార్గం 300 కిలోమీటర్లు ఉంటుంది. ట్రైన్ రూట్ అయితే 435 కిలోమీటర్లు. అది మహారాష్ట్ర మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. దానికి 9 గంటల సమయం పడుతుంది. కేంద్ర ప్రభుత్వం గతంలో పటాన్చెరు నుంచి ఆదిలాబాద్ రైల్వే లైన్ కోసం ప్రతిపాదనలు చేసింది. అప్పటి నుంచి ఆ ముచ్చట అటకెక్కింది. పటాన్చెరు నుంచి ఆదిలాబాద్ నిర్మాణానికి చాలా సమయం పడుతుంది కాబట్టి కేవలం ఆర్మూర్ నుంచి ఆదిలాబాద్ రైల్వే లైన్ పూర్తి చేస్తే ఆర్మూర్ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే మార్గాలు ఉన్నాయని, కాబట్టి ఆ లైన్ వేయాలనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. దానికోసం ఎన్నో ఉద్యమాలు జరిగాయి. ఆదిలాబాద్ నుంచి ఆర్మూర్ వరకు కేవలం 120 కిలోమీటర్లు మాత్రమే. అక్కడి నుంచి ఏ ప్రాంతానికి వెళ్లాలన్నా మిగతా లైన్లు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి తక్కువ బడ్జెట్తో పూర్తి చేయొచ్చు. కేవలం 3000 కోట్లు సరిపోతుందనే లెక్కలు సైతం ఉన్నాయి. అప్పట్లో 317 కిలోమీటర్లకు 5706 కోట్ల నిధులతో పటాన్చెరు నుంచి ఆదిలాబాద్ వరకు లైన్ వేయాలనేది కేంద్రం ఆలోచన. దానికి సంబంధించిన తుది సర్వే సైతం పూర్తయింది. అయితే అంత దూరం అన్ని కోట్ల అవసరం లేకుండా ఆదిలాబాద్ టు గుడిహత్నూర్, ఇచ్చోడా, నేరడిగొండ, నిర్మల్ మీదుగా ఆర్మూర్కు లైన్ వేయాలని కోరుతున్నారు. ఆదిలాబాద్ నుంచి నేరుగా రాజధాని హైదరాబాద్కు రైలు ప్రయాణం చేయాలనేది ఈ ప్రాంత వాసుల చిరకాల కోరిక. పెద్దపల్లి నుంచి నిజామాబాద్కు వెళ్లే రైల్వే లైన్ను ఆర్మూర్ వద్ద ఆదిలాబాద్ నుంచి వచ్చే లైన్తో అనుసంధానం చేయడం ద్వారా నిజామాబాద్ మీదుగా హైదరాబాద్కు సులభంగా ప్రయాణించే వెసులుబాటు ఉంటుంది. ప్రస్తుతం ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్కు రైలు నడుస్తున్నప్పటికీ అది మహారాష్ట్ర మీదుగా వెళుతూ ఉండడంతో దాదాపు 9 గంటల సుదీర్ఘ సమయం పడుతోంది. కొత్త లైన్ అందుబాటులోకి వస్తే ఈ ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనుంది. ఇటీవల ఆదిలాబాద్, నిర్మల్, ఆర్మూర్తో పాటు నిజామాబాద్ జిల్లాకు చెందిన బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ను కలిసి ఆదిలాబాద్ ఆర్మూర్ రైల్వే లైన్కు నిధులు కేటాయించాలని కోరారు. అయితే ఆ సమయంలో ఇప్పటికే కొత్త లైన్ కోసం డిపిఆర్ సిద్ధమైందని ప్రకటించారు. ఈ నూతన రైల్వే లైన్ మొత్తం 9 ప్రధాన స్టేషన్లతో ఏర్పాటు చేయాలనే యోచనలో ఉంది. ఇప్పటికే ఆదిలాబాద్, ఆర్మూర్లలో స్టేషన్లు ఉండగా మధ్యలో ఇచ్చోడా, నేరడిగొండ, గోపాల్పూర్, నిర్మల్, పోచంపాడ్, బూసాపూర్, బాల్కొండ పేరుతో మరో 7 కొత్త స్టేషన్లను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. దీనివల్ల నిర్మల్ వంటి ప్రధాన పట్టణాలకు తొలిసారిగా రైల్వే సౌకర్యం కలగడమే కాకుండా ఈ ప్రాంత వాణిజ్య, రవాణా రంగాల్లో భారీ మార్పులు వస్తాయని భావిస్తున్నారు. ఇలా కృష్ణా ఎక్స్ప్రెస్ హైదరాబాద్ అయితే ఇలా జనరల్లో 175 రూపాయలతో హైదరాబాద్ పోతున్నాడు. ఇలా అదే ఆర్టీసీ బస్ అయితే, ప్రైవేట్ బస్ అయితే 500 రూపాయలు పోతున్నాయి. పేదోనికి ఇది లాభం కాదా? రేపు బిజినెస్ వాళ్ళకు కూడా ట్రాన్స్పోర్టేషన్ ఆర్మూర్ ఆదిలాబాద్ కనెక్షన్ అయితే వ్యాపారస్తులకు కూడా ఇది లాభం కాదా? వ్యవసాయదారులకు కూడా లాభం కాదా? ఆర్మూర్ ఆదిలాబాద్ పేద ప్రజలకు అవసరం పడుతుంది. ఆర్మూర్ ఆదిలాబాద్ రైలు కనీసం వచ్చే బడ్జెట్లో పెట్టిస్తావా? రైల్వే లైన్ జాతీయ రహదారికి దూరంగా అటవీ, గుట్టల ప్రాంతాల గుండా వెళ్లేలా రూట్ మ్యాప్ సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో 6 ప్రాంతాలలో దాదాపు 8.34 కిలోమీటర్ల పొడవున సొరంగ మార్గాలను నిర్మించే అవకాశం ఉంది. ముఖ్యంగా నిర్మల్ సమీపంలోని చించోలి, అడెల్లి, నేరడిగొండ మండలం బుద్దికొండ, గుడిహత్నూరు మండలం మన్నూరు పరిసరాల్లో ఈ సొరంగ మార్గాలు సైతం రావచ్చు. ఆదిలాబాద్, నిర్మల్తో పాటు ఆర్మూర్కు మాత్రమే కాదు, ఈ రైల్వే లైన్ ఏర్పాటు చేస్తే ఉత్తరాదికి సైతం అనుసంధానంతో పాటు రైళ్ల రాకపోకలకు సులువైన మార్గంగా మారుతుందంటున్నారు సాధన కమిటీ సభ్యులు. నిర్మల్, ఆర్మూర్ మరి తెలంగాణ ఉత్తర ప్రాంతంలోని అన్ని గ్రామాలలో మరి ఇది కనెక్టివిటీ ఉంటుంది. చాలాసార్లు మరి గత కొన్ని సంవత్సరాల నుంచి మరి కేంద్ర ప్రభుత్వానికి మరి రాజకీయ ప్రతినిధులు ఎంపీ కానివ్వండి, ఎమ్మెల్యేస్ కానివ్వండి మరి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కానీ అది కార్యాచరణ రూపంలో ఇందువరకు కార్యాచరణ రూపంలో దాల్చలేదు. మరి ముఖ్యంగా ఈ యొక్క డిపిఆర్ కూడా రెడీ అయింది.
మరి అశ్విని వైష్ణవ్ రైల్వే మంత్రి కేంద్ర మంత్రి గారు కూడా పలు దఫాలు మరి గౌరవ ఎంపీ గారు కూడా మరి విన్నవించడం జరిగింది. ఇటీవల ఢిల్లీలో తెలంగాణ బీజేపీ నేతలు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ను కలిసి ఆదిలాబాద్, నిర్మల్, ఆర్మూర్ మధ్య కొత్త రైల్వే ప్రాజెక్టుకు మంజూరివ్వాలని కోరారు. బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి ఢిల్లీలో రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారితో భేటీ అయ్యారు. ఆదిలాబాద్, నిర్మల్, ఆర్మూర్ మధ్య కొత్త రైల్వే లైన్కు అనుమతులు మంజూరు చేసి పనులు ప్రారంభించాలని కోరారు. ఆ సమయంలో డిపిఆర్ సిద్ధం చేసినట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు. డిపిఆర్ సిద్ధమైందన్న కేంద్రం రైల్వే లైన్ కోసం తుది అనుమతులు ఇవ్వాల్సి ఉంది. ఏదో ప్రకటించామని రాజకీయ లబ్ధి పొందాలనే ఆలోచన కాకుండా రైల్వే లైన్ పనులు ప్రారంభించాలని కోరుతున్నారు రైల్వే లైన్ సాధన కమిటీ సభ్యులు. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల ప్రజలు చాలా కాలంగా హైదరాబాద్కు రైలు అనుసంధానం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.